ఈ టాప్ 5 హర్రర్ మూవీస్ చూస్తే నీకు నిద్ర పట్టదు, మనశ్శాంతి కూడా ఉండదు. ఇంటికాడ ఒకసారి వాచ్ చేయి. ఇందులో నంబర్ 1 వచ్చేసి 'గృహం'. ఈ మూవీలో హీరో సిద్ధార్థ గారు. అండ్ హీరోయిన్ అయితే నేమ్ అయితే నాకు తెలీదు. హీరో వచ్చేసి సిద్ధార్థ గారు. అండ్ మూవీ వచ్చేసి చాలా బావుంటుంది. నేనైతే థియేటర్‌లో అయితే మూవీని అయితే ఎంజాయ్ చేశాను. మూవీ అయితే అడుగడుక్కి మన హర్రర్ సీన్స్ అయితే భయపెడుతుంది. ఇందులో హీరో వచ్చేసి హీరోవే దెయ్యం కింద అయితే మారతాడు. మూవీ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎవరన్నా ఫ్యామిలీతో వాచ్ చేయాలనిపిస్తే యూట్యూబ్‌లోకి వెళ్లి అయితే వాచ్ చేయండి. మూవీ వచ్చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. తమిళ్‌లో రిలీజ్ అయింది. బట్ తెలుగులో డబ్ చేసి అయితే రిలీజ్ చేశారు. మూవీ వచ్చేసి చాలా బావుంటుంది మామ. మర్చిపోద్దు ఈ మూవీ అయితే. అండ్ నంబర్ 2 వచ్చేసి 'రాజాసాబ్'. అండ్ మన 'డార్లింగ్' వచ్చేసి కొత్తగా ట్రై చేసాడు కానీ 'డార్లింగ్'కి అయితే రీచ్ అయితే రాలేదు. మూవీ వచ్చేసి బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. ఆ స్టోరీ బానే ఉంది. అయినా మూవీ ఎందుకు డిజాస్టర్ అయిందో జస్ట్ కామెంట్ అయితే అవుతారండి. మూవీ వచ్చేసి చాలా బావుంటుంది. మన మారుతి గారినైతే మూవీ చాలా తెలివిగా తీశారని చెప్పాలి. ఆ హర్రర్ సీన్స్ గానీ, ఆ స్టోరీ కానీ చాలా యూనిక్‌గా ఉంది. అండ్ నాకు నచ్చింది. అండ్ యాక్టింగ్ అయితే 'ప్రభాస్' గారైతే చింపి అవతల పాడేశారని చెప్పాలి. ఈ మూవీకి అయితే నేను థియేటర్‌కి అయితే వెళ్ళాను. యూట్యూబ్‌లో కూడా వచ్చింది. వాచ్ చేయండి మామ ఒకసారైతే. ఇంటికాడైతే ఎంజాయ్ చేయండి మూవీనైతే. అండ్ నంబర్ 3 వచ్చేసి 'కిష్కింధపురి'. ఈ మూవీ ఉంటుంది మామ. అడుగడుక్కి హర్రర్ సీన్స్‌తో మనల్ని దడ పుట్టిచ్చేస్తారని చెప్పాలి. ఇందులో అనుపమ గారి యాక్టింగు, అలాగే మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి యాక్టింగ్ అయితే పీక్స్ అసలు. మూవీ వచ్చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ఒక రేడియో స్టేషన్‌లో దెయ్యం అయితే ఉంటుంది. ఆ రేడియో స్టేషన్ గురించి మూవీ అంతా చాలా బావుంటుంది. ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కూడా అయింది. చానా డేస్ థియేటర్‌లో అయితే ఆడింది. అండ్ మంచి సక్సెస్‌ని అయితే తెచ్చిపెట్టింది. ఇంకా ఎవరైనా వాచ్ చేయకపోతే ఒకసారి అయితే వాచ్ చేయండి మామ ఈ మూవీని. అండ్ 4థ్ మూవీ వచ్చేసి ఒక తమిళ్ మూవీ. దీంట్లో హర్రర్ ఉంటుంది. ప్లస్ కామెడీ ఉంటుంది. మూవీ నేమ్ వచ్చేసి 'డీడీ రిటర్న్స్'. మూవీ నేమ్ చాలా యూనిక్‌గా ఉంది. అలాగే సినిమా కూడా చాలా యూనిక్‌గా ఉంటుంది. అండ్ స్టోరీ వచ్చేసి చాలా బావుంటుంది. నేను చెప్పబోయే 5 మూవీస్‌లో ఇదే మీకు బాగా రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఇది కొత్తగా వచ్చింది కాబట్టి దీన్ని రికమెండ్ చేస్తాను. ఒకసారి అయితే యూట్యూబ్‌లోకి వెళ్ళైతే ఈ మూవీని అయితే సెర్చ్ చేసి అయితే వాచ్ చేయండి మామ. ఎందుకంటే ఈ మూవీ చాలా యూనిక్‌గా ఉంటుంది. స్టోరీ బావుంటుంది కాబట్టి మూవీ వచ్చేసి చాలా బావుంటుంది. ఈ తమిళ్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. తెలుగులోకి అయితే డబ్ చేసి రిలీజ్ చేశారు. చూడడం మర్చిపోవద్దు. అండ్ నంబర్ 5 వచ్చేసి 'ఓఎంజీ'. 'ఓఎంజీ' అంటే ఓ మంచి గోస్ట్. ఈ మూవీ ఉంటుంది మామ. హర్రర్ సీన్స్, అలాగే మన 'వెన్నెల కిషోర్' గారి కామెడీ అయితే పీక్స్ అసలు. అండ్ చాలా బావుంటుంది. అండ్ 'శకలక శంకర్' గారి యాక్టింగ్ కూడా చాలా బావుంటుంది. హీరోయిన్‌లో దెయ్యం ఉంటుంది. ఆ హీరోయిన్ కిడ్నాప్ చేసి ఒక ఇంటికైతే వస్తారు. ఆ ఇంట్లో దెయ్యాలుంటాయి. ప్లస్ తను తీసుకొచ్చింది కూడా దెయ్యాన్నే. మూవీ స్టోరీ అయితే చాలా యూనిక్‌గా ఉంది. ఇదైతే కొత్త మూవీయే. ఒకసారి అయితే వాచ్ చేసేయండి మామ. మీరు ఎవరైనా చూసిన వాళ్ళున్నా పర్లేదు. మళ్ళీ ఫ్యామిలీతో వాచ్ చేయండి. ఎంజాయ్ చేయండి. అలాగే ఈ విషయం అందరికీ షేర్ చేయండి. కామెంట్ చేయండి.